శ్రీ వెంకటేశ్వరస్వామి మహత్యం గురించి ఒక చిన్న కథ. శ్రీవారి దర్శనం ఒక భక్తుని నమ్మకం. పూర్వం తిరుమల కొండకు దగ్గర్లో ఉన్న ఒక గ్రామంలో రామప్ప అనే ఒక పేద భక్తుడుండేవాడు. రామప్పకు తిరుమల శ్రీవారిపై అపారమైన భక్తి. తన జీవితంలో కనీసం ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోవాలని తీవ్రంగా కోరుకునేవాడు. కాని అతని పేదరికం, వయస్సు అతన్ని తిరుమలకు వెళ్లడానికి అడ్డుపడేవి. రామప్ప ప్రతిరోజూ ఉదయం లేవగానే తన ఇంటి ముందు నిలబడి తిరుమలవైపు చూస్తూ చేతులు జోడించి, ఓ గోవిందా, ఓ వెంకటేశా, నిన్ను దర్శించుకునే భాగ్యం ఎప్పుడు కలుగుతుంది స్వామీ అని ప్రార్థించేవాడు. అతని మనసు నిండా స్వామిపై ప్రేమ, నమ్మకం ఉండేవి. ఒకరోజు గ్రామానికి ఒక స్వామీజీ వచ్చారు. రామప్ప ఆ స్వామీజీ దగ్గరకు వెళ్లి తను కోరికను తెలియజేశాడు. స్వామీ, నాకు స్వామివారిని దర్శించుకోవాలని ఉంది, కాని నా దగ్గర డబ్బులేదు.